అండ్ స్టోరీ ఫస్టే నరేట్ చేయడం నవదీప్ గారు నరేట్ చేశారు, బిఫోర్ ఏమైనా హీరోస్కి నరేట్ చేసి వచ్చారు? అంటే మీరు రాసినప్పుడు కూడా ఎక్కడ వేరే హీరో రిఫరెన్స్ కానీ క్యారెక్టరైజేషన్ కానీ ఏం రాలేదు? లేదండి, అదే చాలా మంది అసలు ఫస్ట్ ఎవరితో చేయాలి గెటప్ ఇలాంటి కథ అని ఆలోచించినప్పుడు ఐ థాట్ అబౌట్ న్యాచురల్గా ఆలోచిస్తాం కదా ఎవరికి సూట్ అవుద్ది, ఒకసారి బ్రెయిన్ స్టార్మ్ చేసుకుంటాం. ఐ వెంట్ త్రూ ఆల్ ద ఫేసెస్, ఏది తగల నాకు మైండ్లో, ఎంత ఫోర్స్డ్గా చాలా టైం తీసుకున్నాను. ఆల్మోస్ట్ 1 month ఊరికే విజువలైజేషన్ మీదే కూర్చొని ఐ గాట్ నో బడీ, నథింగ్ వాజ్ హ్యాపెనింగ్. సరే ఈ కథ పక్కన పెట్టేద్దాం అని కూడా అనుకున్నాను ఓ పాయింట్లో. అసలు ఎవరు తగలట్లేదు, ఇంపాసిబుల్, అసలు ఎవరన్నా ఊహించుకోగలగాలండి, లేకపోతే అసలు వర్కౌట్ కాదు కథ రాసేటప్పుడు విజువల్ పడకపోతే. సో పక్కన పెట్టేద్దాం, వేరే కథ చూద్దాం అని అనుకుంటున్న టైంలో టక్కని ఎందుకో ఒకరోజు హీ ఫ్లాష్డ్, ఎందుకు వచ్చాడు అని. తర్వాత గూగుల్లో ఫోటోలన్నీ చూడటం, ఇన్స్టాగ్రామ్లో తన ఫోటోలు చూడటం, తర్వాత తన ఫోటో కొంచెం ఫోటోషాప్ చేయించే జుట్టు గడ్డం పెట్టుకుని ఒకసారి చూసుకోవటం, నాకెందుకో ఇన్స్టింక్చువల్గా బాగుంటుంది కథ, సూట్ అవుద్దేమో తనకి క్యారెక్టర్ కానీ అది కానీ. ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్ తాలూకా పోలికలు కనపడి తనలో కూడా. ఈజ్ ఆల్సో రైడర్, ట్రావెలర్, కింద కోట్స్ పెడతా ఉండేవాడు ఫొటోస్కి. అవన్నీ చదివి నేను అప్పట్లో కథ చెప్తే అర్థం చేసుకోగలడు అనిపించింది నాకు, అందులో పాయింట్ చూడగలుగుతాడు. సో ఇమీడియట్గా నేను అప్రోచ్ అయ్యి ఐ నరేటెడ్ ఇన్ ద స్టోరీ అనుకున్నట్టే ఇమీడియట్లీ ఈ జంప్డ్ ఇంటూ ఇట్, ఈ లవ్డ్ ఇట్. సో అంటే వై సడన్లీ అని మీరు ఆయన సినిమాల్లో చందమామ తప్ప ఇంకా వేరే సినిమా ఏం చూడలేదు, ఆయన చేయగలడా లేదు? అదేనంటున్నాను, ఇన్స్టింక్ట్ అంటే హీస్ బీన్ అరౌండ్ ఇన్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ సో లాంగ్, ఈజ్ అ సీజన్డ్ యాక్టర్. అది ఆల్రెడీ తెలుసు కదా మనకి, విత్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ బయట జనం కానివ్వండి, ఎప్పుడు తన గురించి మాట్లాడినా ఈజ్ అ టెరిఫిక్ ఎనర్జీ, ఈజ్ అ టెరిఫిక్ యాక్టర్. అది అందరికీ సగటుగా నార్మల్ మాట, అందరికీ తెలిసిందే నవదీప్ గురించి, అది నాకు తెలుసు. మై ఓన్లీ డౌట్ వాజ్ కెన్ ఐ పుల్ దిస్ లుక్ ఆఫ్ ఆన్ హిమ్ ఆర్ నాట్ అనేది. అదొక్కటే నేను ఐ హ్యాడ్ టు, యాక్టింగ్లో నాకు డౌట్ లేదు, లుక్ మీద ఉండింది నాకు. అది వన్స్ ఐ met him in person and when I did my own exercise with photoshops and all that and we did a look test, ఆ రోజు మొత్తం ఫుల్ క్లారిటీ, yes this is it. సో ఐస్ క్రీమ్ తర్వాత మళ్ళీ అంత దానికి ఒక 10 times ఎక్స్ట్రా రొమాన్స్ ఈ సినిమాలో కనిపించింది. అసలు ఈ పోలికతో అసలు ఇంటర్వ్యూ ఇక్కడ అదేం పోలిక గురు వచ్చి రొమాన్స్ అంటే నేను చేసిన దాంట్లో రొమాన్స్ విషయం చెప్తున్నాను. రొమాన్స్ అది రొమాన్స్ అని ఎందుకంటే అసలు ఐస్ క్రీమ్లో రొమాన్స్ అసలు ఏ ఎమోషన్ లేదు దాంట్లో, అది కాదు ఇవన్నీ పాయింట్. రొమాన్స్ అంటే ఐ థింక్ చందమామ వాజ్ ఎ గుడ్ రొమాన్స్, స్క్రీన్ పైన బ్యూటిఫుల్గా అనిపించింది. ఐస్ క్రీమ్లో అదేదో అదంతా వేరే గిల్మా, అదంతా పక్కన పెడితే చందమామ వస్తే వేరే యాగం అన్న ఒక సినిమా, అంటే చూడలేదులే సినిమాలు, అది వేరే విషయం, అది ఆడలేదు. బట్ యాగం అనే సినిమాలో దేర్ వాజ్ సమ్ లైన్స్ లైక్, అంటే మనం ఇప్పుడు అంటే జస్ట్ ఆ ఫిజికల్ రొమాన్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే మీకు కనెక్ట్ అయిన వాళ్ళందరూ చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయినారు మీకు బిగ్ బాస్ సీజన్ చూసి వచ్చిన తర్వాత నుంచి. అవును, దాని తర్వాత అసలు అంటే బిగ్ బాస్ తర్వాత యాక్చువల్గా చూసుకుంటే లీడ్ యాక్టర్గా పెద్ద నేను అసలు చేయలేదు, అట్లీస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మీరు చేసినా కూడా చాలా ఇంపాక్ట్ఫుల్ రోల్సే మీరు చూస్ చేసుకుని చేశారు. అవి కూడా ఫ్యామిలీస్ అందరూ కనెక్ట్ అయిపోయి ఉన్నారు. ఈ టైంలో ఇలాంటి సినిమా చేయడం వల్ల ఆ ఫ్యామిలీ ఆడియన్స్లో ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తారా? యాక్చువల్లీ అంటే ఇలాంటి సినిమా అని మనం అంటే మీరు జస్ట్ ట్రైలర్ ఓవరాల్ బయట లుక్కి మీరు అనుకోవడంలో సహజం, అది తప్పులేదు. బట్ ఐ డోంట్ థింక్ దట్ విల్ బి ఎవర్ బి ఎ ప్రాబ్లమ్ ఫర్ దిస్, బికాజ్ అంటే ఇది ప్రేమ గురించి సినిమా. అండ్ ప్రేమ అనే టాపిక్, ప్రేమ అనే ఎమోషన్ ఫీల్ అయిన ఎవరైనా, అది ప్రేమిస్తేనేగా ఫ్యామిలీస్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమిస్తేనే అవునన్నా పెళ్లి చేసుకుంటాం, లేదా పెళ్లి చేసుకున్నాక ప్రేమించి పిల్లల్ని కంటారు. తర్వాత ప్రేమ అనేది పిల్లల మధ్యలో, పేరెంట్స్ మధ్యలో, సిబ్లింగ్స్ మధ్యలో, అందరి మధ్యలో జరుగుతుంది. ఈ సినిమా మెయిన్ పాయింట్ ఏంటంటే ప్రేమ గురించి. అంటే ఇప్పుడు మనం ఒక రిలేషన్లో ఉన్నాక ప్రేమ అనే ఎమోషన్ మనం ఫీల్ అయ్యాక, ఫస్ట్లో అంత బాగున్నాక, తర్వాత ఎక్కడో ఒక పాయింట్లో ఏదో ఒక డిస్ప్యూట్ స్టార్ట్ అవుతుంది. ప్రేమించిన ఇద్దరు మనుషులే గొడవ పడతారు కదా, ఏ ప్రేమ ఏ ఎమోషన్ లేకపోతే ఏముంది, నువ్వు అడిపోతే నేను ఇటుపోతాను, గొడవే లేదు, డిస్ప్యూటే లేదు. ఎందుకు ఆ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎందుకు మరి ఆ ఎమోషన్ ఎందుకు తగ్గుతుంది, ఫస్ట్లో ప్రేమ అని అంత అంత భయంకరంగా కనెక్ట్ అయిన ఇద్దరు మనుషుల మధ్యలో ఎందుకు ఆ దూరం వస్తుంది అని తను ఆలోచించినప్పుడు తనకు తోచిన ఒక మేబీ సొల్యూషన్ అనగానే ఓకే ఇది ఇలా ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి రా బాబు అని ఒక ఎమోషన్లోంచి పుట్టిన కథ ఇది. సో డెఫినెట్గా అది అందరికీ, ఆల్ ఏజ్ గ్రూప్స్ అండ్ ఆల్ సింగిల్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఎవరైనా రిలేషన్లో ఉన్న వాళ్ళందరికీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అయ్యే ఛాన్సే ఉంది.
ఫ్యామిలీ ఆడియన్స్ అని కాదు అసలు ప్రేమ అనే పాయింట్. ఫ్యామిలీ ఆడియన్స్కి నేను ఒకటి చెప్తానండి, ఇండియా అనే కంట్రీలో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది లేదు. పార్న్ ఇండస్ట్రీయే హెల్ప్ చేసింది ఇండియాకి. సెక్స్ అంటే ఏంటో మ్యాక్సిమం అక్కడ నుంచి తెలుసుకున్నారు మోర్ దెన్ 50% పీపుల్. ఎక్కడో గుడ్ పేరెంటింగో గుడ్ బ్రదర్హుడ్స్ ఉన్నోళ్ళు కొంత చెప్పుకునే చనువు ఉన్నోళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు తప్ప మెజారిటీ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డోంట్ హ్యావ్ సెక్స్ ఎడ్యుకేషన్. ఇట్స్ స్టిల్ ఎ టాబు, రైట్? గుడ్ పేరెంటింగ్ నిజంగా నవదీప్కున్న ఫ్యామిలీ ఆడియన్స్ ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళకి నేను పిలిపించేది ఏంటంటే, సజెషన్ నేను చేసేది ఏంటంటే, 18 పైబడిన మీ పిల్లల్ని దగ్గర పెట్టుకుని మరీ మా సినిమాకి వచ్చి ప్రేమలో ఏం జరుగుద్ది, హౌ టు చూజ్ రిలేషన్షిప్స్, అండ్ ఇఫ్ యూ చూజ్ ఎ రిలేషన్షిప్ వాట్ మైట్ హ్యాపెన్. రిలేషన్షిప్లు జీవితాల్లో చాలా పెద్ద పార్ట్ ప్లే చేస్తాయి. మీ ఆనందంగా ఉండాలన్నా, మీరు డిప్రెస్ అవ్వాలన్నా, మీ బతుకు జట్కా బండి అయిపోవాలన్నా రిలేషన్షిప్స్ చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి మీరు ఎలాగో మీ పిల్లలతో ఈ విషయాలు మాట్లాడుకోలేరు కాబట్టి మేము తీసాం. సెన్సార్ వాళ్ళు 18 ఏళ్ల పైన ఉన్నోళ్ళు ఎవరైనా చూడొచ్చు అని చెప్పారు కాబట్టి అందరి పేరెంట్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు చూడండి ఫస్ట్, మీ పిల్లల్ని మీరే తీసుకొచ్చి మరీ చూపించండి. బికాజ్ దిస్ ఈజ్ నాట్ అబౌట్ దోస్ కిసెస్. ఇద్దరు ప్రేమించుకుంటున్న ఇంటెన్స్ లవ్ స్టోరీ తీసినప్పుడు ఇంటిమేట్గా వాళ్ళిద్దరి గురించే కథ ఉన్నప్పుడు దీంట్లో 15-20 క్యారెక్టర్లు ఉండవు. కట్ చేస్తే హాయ్ ఊయ్ అని ఎవరెవరో రారు. కథ కథగానే ఉంటుంది, ఎవరి మధ్యలో జరుగుతుందో వాళ్ళ సీన్లే ఉంటాయి. సో ఇంటిమేట్ కథ తీస్తున్నప్పుడు ఒక ఇద్దరు దగ్గర ఒక ఇంట్లో బతుకుతున్నప్పుడు, లివింగ్లో ఉన్నప్పుడు, వాళ్ళిద్దరి మధ్యలో పర్సనల్ మూమెంట్స్ రాస్తున్నప్పుడు పాత సినిమాల్లో లాగా ఓన్లీ టిఫిన్ తింటని చూపిస్తేనో, లేకపోతే అలాగా వాకింగ్కి వెళ్తూ దూరంగా నడుస్తా వెళ్తూ చూపిస్తేనో జనాలకు చాలా చిరాకు వస్తుంది. ఇప్పుడు అది కాదు కదా. సో వాడు కోపం వస్తే అరవాలి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఉంటున్నప్పుడు నువ్వు కెమెరా పెట్టినట్టు అది బిగ్ బాస్ షో లాగా ఉంటుంది. సో వాడికి ముద్దొచ్చినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు, ఒక కపుల్ రోజువారీ జీవితంలో బతుకుతున్నప్పుడు ఎన్ని రకాల సందర్భాలు వస్తాయి వాళ్ళ మధ్యలో అనేది ఓపెన్గా చెప్పగలిగే ప్రయత్నం చేశాం మేము. అందుకని ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ టు ఫస్ట్ దే వాచ్ ఇట్. వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా కాన్సెప్ట్, ఐ థింక్ కొంచెం సీజన్డ్ లవర్స్కి బ్యూటిఫుల్గా వాళ్ళకి ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ పిల్లలకి తప్పకుండా వాళ్ళే తీసుకొచ్చి చూపించాలి, ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి. లవ్ మౌలి విల్ హెల్ప్ ఎవ్రీ ఫ్యామిలీ ఇన్ దట్ వే. ఓకే. అండ్ మౌలి క్యారెక్టర్కి మీకు బయట క్యారెక్టర్లో ఏమైనా రిఫరెన్సెస్ ఉన్నాయా? రియల్ లైఫ్లో అంటే లాస్ట్కి వాడికి అర్థమైన పాయింట్, మనం ఏదైతే చెప్తున్నామో ప్రేమ అంటే మేబీ ఇలా ఉండాలేమో చూసుకుంటారా బాబాయ్ అని చెప్తున్న పాయింట్కి నా లైఫ్లో నేను అబ్జర్వ్ చేసి నేను చెప్తా. నేను తనతో 4 ఏళ్ళు పనిచేశాను కాబట్టి, క్యారెక్టర్ రాశాను కాబట్టి, వాళ్ళిద్దరి మధ్యలో కామన్గా ఉన్నవి ఐ థింక్ హీ లైక్స్ ఆర్ట్. పెయింటింగ్ వేయడు కానీ ఆర్ట్ ఇష్టం. తను పాత రూమ్లో కూడా పెయింటింగ్లు అవి తగిలించుకునేవాడు. గుడ్ ఆర్ట్ ఏ ఫామ్లో ఉన్నా అప్రిషియేట్ చేస్తాడు. రీసెంట్గా ఈజ్ ఆల్సో లెర్నింగ్ హౌ టు డూ డీజేయింగ్. ఓకే. అలాంటివి కూడా చేస్తూ ఉంటాడు. సో కళాపోషణ ఉంది. ఆర్ట్ అంటే ఇష్టం. 2 ట్రావెలింగ్ ఇష్టం. 3 సోది మాట్లాడు ఎక్కువ. ఎవరిదన్నా ఎక్కువ సోది మాట్లాడేవాడు అంటే నాన్ సెన్సికల్ టాపిక్స్ ఎక్కువ ఎటో వెళ్తున్నా కూడా ఈ డజంట్ లైక్ ఆర్ ఎంకరేజ్. నేచర్ చాలా ఇష్టం. బైకింగ్ చాలా ఇష్టం. సో దీస్ ఆర్ ఆల్ ఐ థింక్ కామన్ పాయింట్స్ ఫర్ ద క్యారెక్టర్ అండ్ హిమ్. అండ్ ఇన్స్టాలో ఏది వైరల్ అయినా కూడా మీది ఒక వీడియో ఉంటుంది, ఎందుకు బ్రో? అన్నిటికీ ఉండదు, అదే చేయాలని ఏం చేయదు. కానీ నేను మామూలుగా చూసుకున్నప్పుడు అందరం రోజు వాటర్ చూస్తుంటాం కదా, కొన్ని చూసినప్పుడు నేను ఒక్కడనే ఉన్నప్పుడు పగలబడి నవ్వుతాను. దానికి మాత్రం ఏదో ఒకటి అంటే జస్ట్ ఫన్ అనేది, ఇప్పుడు సరదాగా నవ్వుకోవడం, నవ్వించడం, మనం నవ్వుకుంటే 10 మందిని నవ్వించడం అనేది ఒక గుడ్ క్వాలిటీ. ఈ రోజున్న మనం చూస్తున్న డిస్ప్యూటుల్లో, చూస్తున్న భయంకరాల్లో, ఇప్పుడు ఏదో ఒక భయంకరం జరిగితే ఆ భయంకరం జరిగింది అని అందరూ సంతాపం తెలియజేయడం వల్ల అదేం జరగదు. ఓకే, నీ ఎమోషన్ నీది, నీకు అంటే అన్ని ఎమోషన్లు షేర్ చేసుకోవాలేమో నాకు తెలియదు. కానీ నాకైతే ఓకే, నాకు బాధ వచ్చింది, అరే నేను దీని గురించి బాధపడ్డాను అని నేను చెప్తుంటే దానివల్ల ఏం జరుగుతుంది అనేది నాకు అర్థం కాదు పర్సనల్గా. ఏదైనా ఖండించాలి అంటే ఖండించవచ్చు, అలా ఖండించాలి అనుకుంటే నువ్వు అన్నింటినీ ఖండించాలి. అదే పని అవుతుంది అప్పుడు నువ్వు, నీకు ఇంక వేరే పని ఏమి ఉండదు. చాలా జరుగుతున్నాయి అండ్ వీఆర్ నాట్ రిపోర్ట్, దట్స్ నాట్ అవర్ జాబ్, అది నోబడీస్ జాబ్ అనుకో. నా ఫీలింగ్ ఏంటంటే చాలామంది ఒక భయంకరం ఏదో జరిగితే ఇది ఖండించకపోతే జనాలు మన క్యారెక్టర్ని జడ్జ్ చేస్తారేమో అని అదే పనిగా పెడుతున్నారని నా డౌట్.